షిరిడి వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోతున్నారా? అయితే ఏలూరు సమీపంలోని పెదవేగి లక్ష్మీపురం గార్డెన్స్‌లో ఉన్న ఈ మహిమాన్విత సాయిబాబా క్షేత్రాన్ని దర్శించుకోండి. ఇక్కడి ప్రధాన ఆకర్షణ సుమారు 100 అడుగుల ఎత్తులో అత్యంత అద్భుతంగా నిర్మించిన సాయి వరలక్ష్మి స్తూపం. ఈ స్తూపం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొడితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కోరికలు నెరవేరిన వారు 108 ప్రదక్షిణలు చేస్తారు. ఆర్థిక లేదా ఆరోగ్య సమస్యల వల్ల షిరిడి వెళ్ళలేని వారు ఈ స్తూపం చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే షిరిడి వెళ్ళినంత పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. భక్తులు భక్తితో రాసే సాయికోటి పుస్తకాలను ఈ స్తూపం లోపలే భద్రపరుస్తారు. కోరిన కోరికలు నెరవేరిన భక్తులు ఇక్కడికి వచ్చి 108 ప్రదక్షిణలు చేసి బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అయితే ఈ 100 అడుగుల స్తూపాన్ని తాకే అవకాశం ఏడాది పొడవునా ఉండదు. ప్రతి సంవత్సరం కేవలం ఫిబ్రవరి 15వ తేదీన జరిగే వార్షికోత్సవం రోజున మాత్రమే భక్తులు ఈ స్తూపాన్ని స్వయంగా తాకడానికి అనుమతిస్తారు. పచ్చని కొబ్బరి తోటల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయంలో నీటి కోనేటిపై శయన భంగిమలో ఉండే బాబా విగ్రహం మరియు సాయి దర్బార్లోని బాబా విగ్రహం చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రశాంతతతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే ఈ అద్భుతమైన క్షేత్రాన్ని మీరు కూడా తప్పక సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.